Conference will now be recorded. We have discussed box model and positions. Yeah, I will start CSS today. Yes. CSS Mm, completed, sir. okay, okay. I will start JavaScript. Huh? Yes. Wait. Huh? Yeah, I need to create a new folder here. Your screen is not visible, sir. One second. I will share. Is it visible? Yeah, now it's visible. Okay. Select the folder JavaScript. Okay. ఓకే ఓకే కానీ Let ఈ me go. జావాస్క్రిప్ట్ కొంచెం డెప్త్ కావాలి సార్ మీకు చెప్పా కదా చూడు ఎలా ఉంటుందో. ఎస్ ఎస్ చూస్తావుగా. ఎస్ Okay. Notes. Okay. Yeah. Let me go. JavaScript. Okay. So JavaScript is basically number one programming language in the world nowadays. Okay, even you compare with Python, JavaScript is basically number one programming language in the world. Okay, let's come to the JavaScript. JavaScript is open source. Okay, no need to pay money for the JavaScript. Okay, you can easily download it and easily can able to use it. Open source JavaScript. And JavaScript is browser interpreted programming language. Browser interpreted programming language. What JavaScript is? JavaScript is browser interpreted programming language. Actually, JavaScript is previously available only in the client side. Okay, JavaScript ఓకే is available in only client side. In only client side. But now JavaScript is available in server సర్వర్ side సైడ్ also. ఆల్సో Hmm. Now JavaScript is available. Let's have the my keyboard is not working properly. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇంటర్ప్రిటెడ్ అంటే I will tell you what is the యా యా interpretation. ఎస్ Now JavaScript is available for server side also. Server side also. అంటే వాట్ ఇక్కడ ఏంటి నోడ్ జేఎస్ అని ఒకటి ఉంది. నోడ్ జేఎస్ ఎక్స్ప్రెస్ జేఎస్ ఉంది కదా. ఈ వ్యూ నోడ్ జేఎస్ జేఎస్ ఎక్స్ప్రెస్ జేఎస్ వ్యూ జేఎస్ క్లయింట్ సైడ్ మళ్ళీ. ఓకే ఓకే వ్యూ జేఎస్ మళ్ళీ క్లయింట్ సైడ్. నోడ్ జేఎస్ ఎక్స్ప్రెస్ జేఎస్ నెక్స్ట్ జేఎస్ అని ఉంది ఇంకోటి కొత్తగా. నెక్స్ట్ జేఎస్ నెక్స్ట్ ఎస్ విన్నావా? నెక్స్ట్ యా జేఎస్ ఎస్ తర్వాత నెక్స్ట్ జేఎస్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ జేఎస్ ఓకే ఓకే ఇవన్నీ ఏంటంటే సర్వర్ సైడ్ మెయింటైన్ చేస్తున్నాయి ఇప్పుడు. యా అంటే ప్రీవియస్‌గా ఏందంటే జావా స్క్రిప్ట్ ఓన్లీ క్లయింట్ సైడే ఉండేది. అంటే యా ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఎండే ఉండేది. ఇప్పుడు ఫ్రంట్ జావా ఎండ్ స్క్రిప్ట్ ఏందంటే బ్యాక్ సర్వర్ ఎండ్ సైడ్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఎస్ బ్యాక్ ఎండ్ కూడా మెయింటైన్ చేస్తుంది. కానీ జావా స్క్రిప్ట్ ఇదొక్కటే కాదు. బై జావా స్క్రిప్ట్ వీ కెన్ డూ మెషిన్ లెర్నింగ్. అంటే మెషిన్ లెర్నింగ్ కూడా చేయొచ్చు జావా స్క్రిప్ట్‌తో. వీ ఓ కెన్ డూ మెషిన్ లెర్నింగ్. అంటే మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు జావా స్క్రిప్ట్‌తో. అండ్ ఓకే జావా స్క్రిప్ట్ అవైలబుల్ ఫర్ వీ కెన్ డూ గేమ్స్. అంటే గేమింగ్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు. ఓకే, గేమింగ్ యాప్స్. మళ్ళీ జావా స్క్రిప్ట్తో వీ కెన్ డూ బ్లాక్ చైన్ అప్లికేషన్స్. బ్లాక్ చైన్ మీరు విన్నారా? బ్లాక్ చైన్ అని విన్నారా? బ్లాక్ చైన్ ఎస్ అప్లికేషన్స్, ఎస్ బ్లాక్ చైన్ యాప్స్ ఆల్సో కూడా చేయొచ్చు. అంటే విత్ జావా స్క్రిప్ట్ వీ కెన్ డూ మెషిన్ లెర్నింగ్, విత్ జావా స్క్రిప్ట్ వీ కెన్ డూ గేమ్స్, విత్ జావా స్క్రిప్ట్ వీ కెన్ డూ బ్లాక్ చైన్ అప్లికేషన్స్ ఆల్సో. నాట్ ఓన్లీ దిస్, జావా స్క్రిప్ట్ ఈస్ అవైలబుల్ ఫర్ ERP ఆల్సో. జావా స్క్రిప్ట్ ఈస్ దేర్ ఫర్ ERP. ERP, Enter Source Resource
resource platform. Okay, this JavaScript is not only for the client side, JavaScript is available for the server side, and JavaScript is available for the machine learning, and JavaScript is available for the gaming applications, and JavaScript is available for the blockchain applications, and JavaScript is available for the enterprise resource platform. Yes. Yes, Okay. yes. Now the important is, okay, how to integrate this JavaScript for the HTML. That is a major important point. How to integrate this JavaScript, this JS for HTML. ఓకే, జావాస్క్రిప్ట్ అసలు హెచ్టిఎంఎల్కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది మనం ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఈ జావాస్క్రిప్ట్ని హెచ్టిఎంఎల్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. సో దేర్ ఆర్ Yes. మల్టిపుల్ వేస్ అబ్బా. ఒకటి Yeah. ఇన్లైన్ జావాస్క్రిప్ట్ అని ఉంది, ఇన్లైన్ జేఎస్ ఉంది, ఒకటి ఇంటర్నల్ జేఎస్ అని ఉంది, తర్వాత ఎక్స్టర్నల్ జేఎస్ అని ఉంది. బేసికల్గా మనము రియల్ టైంలో వాడేదంతా ఎక్స్టర్నల్ జేఎస్ఏలే. ఓకే, మీకు సిఎస్ఎస్లో ఏదైతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి చెప్పానో సేమ్ అదే కాన్సెప్ట్. ఎక్స్టర్నల్ జేఎస్ఏ మేజర్గా వాడతాము, కాకపోతే Yes. ఇన్లైన్ జేఎస్ ఇంటర్నల్ జేఎస్ కూడా నేర్చుకుందాం. Okay. సేమ్ పాయింట్ ఉంది, మనం రెండు నేర్చుకుంటే ఎక్కడన్నా యూటిలైజేషన్ ఉంటే వాడుకుందాం, లేకపోతే లేదు అంతా. సరే, ఇన్లైన్ జేఎస్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ జేఎస్ ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ జేఎస్ ఎలా ఉంటుంది, 1 by 1 చూద్దాం. ఓకేనా? సేమ్ లైక్ సిఎస్ఎస్ లాగానే ఇన్లైన్ జేఎస్ అంటే ఏంటంటే ఓన్లీ ఫర్ ఎలిమెంట్ స్పెసిఫిక్, Yes. ఎలిమెంట్కి పనిచేస్తుంది. ఎలిమెంట్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ మనం జావాస్క్రిప్ట్ రాసుకుంటే వెళ్ళాలి. సపోజ్ ఒక బటన్ ఉందనుకో, దానికి ఆన్ క్లిక్ అని ఒక అట్రిబ్యూట్ రాసుకోవాలి. ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ కానీ జావాస్క్రిప్ట్ పనిచేస్తుంది దానికి. ఓకే, క్లిక్ మీ, బేసికలీ ఆన్ క్లిక్ అనేది అట్రిబ్యూట్, కానీ అక్కడ పనిచేసేది జావాస్క్రిప్ట్ మాత్రమే. ఓకే, దర్ ఇస్ అ H1 అని ఉందనుకో, H1కి మౌస్ ఓవర్ చేయాలి. ఓకే, మౌస్ ఓవర్ ఆన్ మీ అన్నాను. సో ఈ మౌస్ ఓవర్ ఆన్ మీకు కూడా బేసికలీ మనం ఒక ఈవెంట్ రాయాలి. అంటే మౌస్ ఓవర్ సరే, యాక్చువల్లీ ఆన్ మౌస్ ఓవర్ ఇక్కడ వచ్చేసింది చూడు, ఆన్ మౌస్ ఓవర్ అని ఎక్కడ ఉంటుంది. ఓకే, ఆన్ మౌస్ ఓవర్ ఇది. సో ఇట్లా ఓన్లీ అట్రిబ్యూట్స్ కి మాత్రమే ఇన్లైన్ చేసి వాడతాం, ఎక్కడ వాడం. Okay. ఓన్లీ అట్రిబ్యూట్స్, అట్ సేమ్ టైం ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే ఇన్లైన్ చేసి వాడతాం, ఇంకెక్కడ వాడం. ఓకేనా? Okay. ఆన్ మౌస్ ఓవర్ అంటే మౌస్ ఓవర్ చేస్తే ఏం జరగాలి, మౌస్ ఓవర్ చేస్తే ఒక టెక్స్ట్ కలర్ మారాలి, లేకపోతే కలర్ చేంజ్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే చేసి వాడతాం. ఒక్క నిమిషం సంతోష్, ఐ విల్ కమ్ బ్యాక్. యా, సో లెట్ మీ కంటిన్యూ. యా, సో అంటే ఇన్లైన్ జేఎస్ ఎందుకు వాడతామంటే ఓన్లీ ఈవెంట్స్ కి మాత్రమే వాడతాం అబ్బా, గుర్తుపెట్టుకో. Okay. తర్వాత ఇంటర్నల్ జేఎస్ అనేది ఏంటంటే, ఇంటర్నల్ జేఎస్ కి బేసికల్లీ
వాట్ వీ కెన్ డూ ఫర్ ద ఇంటర్నల్ జేఎస్ ఇస్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది వాడతాం. ఇప్పుడు మనము ఇంటర్నల్ సిఎస్ఎస్కి ఏం వాడాము, స్టైల్ ట్యాగ్ అని వాడాం కదా. స్టైల్ అట్లానే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అని వాడతాం. స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఓపెన్, ఎస్ స్క్రిప్ట్ క్లోజ్. స్క్రిప్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. దీని లోపల వాట్ ఎవర్ ద జేఎస్ కోడ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. వాట్ ఎవర్ ద జేఎస్ కోడ్ యూ కెన్ రైట్. ఇంకా జేఎస్ కోడ్ ఏదని రాసుకో, కాకపోతే స్క్రిప్ట్లోనే రాయాలి. స్క్రిప్ట్ అని ట్యాగ్ ఓపెన్ చేస్తేనే పేజ్ లెవెల్, ఇదేంటంటే పేజ్ లెవెల్ కదా. ఇంటర్నల్ అంటే ఏంటి, పేజ్ లెవెల్ కదా. పేజ్ లెవెల్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు నీకు ఇంటర్నల్ సిఎస్ఎస్ గుర్తుందా, పేజ్ లెవెల్ సిఎస్ఎస్ అన్నాను. ఎస్ ఎస్ సేమ్ లైక్ ఇప్పుడు ఇంటర్నల్ జేఎస్ ఏంటంటే పేజ్ లెవెల్ జేఎస్ అనమాట. ఈ పేజ్ లెవెల్ జేఎస్ అంటే ఏంటి అంటే పేజ్, ఒక పేజ్కి ఒక స్క్రిప్ట్, ఒక పేజ్కి ఒక స్క్రిప్ట్, అట్లా ఎన్ని పేజ్ బై పేజీలు ఉంటే పేజ్ 100 పేజీలు ఉంటే 100 స్క్రిప్ట్లు రాసుకుంటా పోవాలి. సో కానీ ఏంటంటే స్క్రిప్ట్ అని ట్యాగ్లో రాసి ఆ స్క్రిప్ట్ అని ట్యాగ్లో ఏదైతే కోడ్ పెడతావో అది జేఎస్ కోడ్. ఎస్ ఓకే, తర్వాత మళ్ళీ ఎక్స్టర్నల్ ఉంది, కాకపోతే రియల్ టైంలో పడేదంత ఎక్స్టర్నల్. ఓకే, డోంట్ వరీ. ఓకే, తర్వాత ఫైనల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ జేఎస్ ఉంది, థర్డ్ వన్. ఈ ఎక్స్టర్నల్ జేఎస్ ఏం చేస్తుంది అంటే ఇంకా మొత్తం అప్లికేషన్ మొత్తానికి ఒకటే జేఎస్ ఫైల్. అంటే ఇది అప్లికేషన్ లెవెల్ అనమాట. అప్లికేషన్ ఎస్ లెవెల్ జేఎస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి మనము, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి ఏం చేసాము, ఒక ఫైల్ డాట్ సిఎస్ఎస్ ని క్రియేట్ చేసుకున్నాం కదా. ఎస్ అట్లానే ఇక్కడ ఏంటంటే ఫైల్ డాట్ జేఎస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఒక జేఎస్ ఏదో ఒకటి నేమ్ అనేది ఏదని పెట్టుకో, బట్ జేఎస్ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి సపరేట్. ఓకే జేఎస్ ఫైల్ ని క్రియేట్ చేసుకొని ఆ జేఎస్ ఫైల్ ని మనము ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మళ్ళీ దేనికి ఇంటిగ్రేట్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని పేజెస్ కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫర్ HTML ఎగ్జాంపుల్ ఫైల్ ఇప్పుడు నా దగ్గర పేజ్ వన్ ఉంది, page1.html ఉంది, తర్వాత page2.html ఉంది. ఒక్కొక్క HTML ఫైల్స్, నెంబర్ ఆఫ్ HTML ఫైల్స్ ఉన్నాయి. page1, page2 ఇలా నెంబర్ ఆఫ్ HTMLs ఉన్నాయి. ఓకే, page3.html ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ HTML ఫైల్స్ కి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంజెక్ట్ చేయాలి. మన సిఎస్ఎస్ ఇంజెక్ట్ చేయడం గుర్తుందా, ఎలా సిఎస్ఎస్ ఇంజెక్ట్ చేసాం, లింక్ రిలేటెడ్ స్టైల్ షీట్ ఎస్. కానీ ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ ఎస్ఆర్సి. స్క్రిప్ట్ ఎస్ ఇక్కడ స్క్రిప్ట్ ఎస్ఆర్సి, దానికి లింక్, దీనికి స్క్రిప్ట్. దానికి లింక్ హెచ్ఆర్ఎఫ్, కానీ దీనికి ఏంటంటే స్క్రిప్ట్ ఎస్ఆర్సి. సరే, ఫైల్ పేరు ఏంది, ఫైల్ డాట్ జేఎస్. ఆ ఫైల్ డాట్ జేఎస్ ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. ఆ ఫైల్ డాట్ జేఎస్ ని ఇట్లా ఇంటిగ్రేట్ చేయాలి. ఇది ఎక్స్టర్నల్ జేఎస్. ఎక్స్టర్నల్ జేఎస్ ని ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్. సో ఒక పేజ్కి ఇంటిగ్రేట్ చేస్తే సరిపోద్దా, కాదు కదా, అన్ని పేజెస్కి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఫైల్ page1కి ఇంటిగ్రేట్ చేయాలి, page2కి ఇంటిగ్రేట్ చేయాలి, మళ్ళా page3కి కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇట్లా ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి నువ్వు ఇంటిగ్రేట్ చేసుకుంటా పోవాలి. దేన్ని, ఫైల్ డాట్ జేఎస్ని. కానీ ఫైల్ డాట్ జేఎస్లోనే ఉన్న మ్యాటర్ అంతా ఉంది. ఏ మ్యాటర్, జావాస్క్రిప్ట్ మ్యాటర్ అంతా ఉంది. అంటే త్రూఅవుట్ అప్లికేషన్ ఏదైతే జావాస్క్రిప్ట్ నువ్వు ప్లాన్ చేస్తున్నావో ఆ జావాస్క్రిప్ట్ అంతా నువ్వు ఇక్కడే రాసేయాలి. ఇక్కడ రాసేసి దాన్ని మొత్తాన్ని page1కి, page2కి, page3కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ డౌట్ ఉందా, సేమ్ లైక్ సిఎస్ఎస్. డౌట్ ఏం లేదు. సిఎస్ఎస్ లో ఎలా అయితే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఉన్నాయో జేఎస్ లో కూడా అలానే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఉన్నాయి. అది గుర్తుపెట్టు. కానీ దానికి రాసే ప్రాసెస్ వేరు, దీనికి రాసే ప్రాసెస్ వేరు. దానికి రాసే ప్రాసెస్ ఏంటంటే లింక్ అని రాస్తాం, లింక్ హెచ్ఆర్ఎఫ్ అని రాస్తాం. దీనికి రాసే ప్రాసెస్ ఏంటంటే స్క్రిప్ట్ ఎస్ఆర్సి అని రాస్తాం. ఈ యొక్క సింటాక్స్ డిఫరెంట్ ఉంది, ఆ సింటాక్స్ డిఫరెంట్ గుర్తుపెట్టుకో. ఓకే, సరే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎంత నోట్స్ రాసుకున్నా వేస్ట్ కదా, ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాం. ఫస్ట్ ఇన్లైన్ జేఎస్. ఓకే, ఇన్లైన్ జేఎస్ డాట్ హెచ్టిఎంఎల్ పేరు పెట్టేద్దాము, ఇన్లైన్ జేఎస్ అని. ఇన్లైన్ జేఎస్. ఇన్లైన్ జేఎస్ అంటే ఏం చెప్పాను, ఓన్లీ అట్రిబ్యూట్సే పని చేస్తాయని చెప్పాను. ఓకేనా, సరే, ఒక బటన్ తీసుకుందామా, ఒక బటన్ తీసుకుందాము. క్లిక్ మీ అంట, క్లిక్ మీ. సరే, ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేస్తే నాకు ఒక చిన్న అలర్ట్ బాక్స్ రావాలి. అలర్ట్ అనేది జావాస్క్రిప్ట్ లో ఉన్న ఫంక్షన్. అలర్ట్ ఏంటంటే జావాస్క్రిప్ట్ లో ఉన్న ఫంక్షన్. ఓకే,
దానికోసం క్లిక్ మీ అనే ఫంక్షన్ రాస్తా, ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాస్తా. ఆన్ క్లిక్, దేర్ ఈస్ అట్రిబ్యూట్ కాల్డ్ ఆన్ క్లిక్. ఈ ఆన్ క్లిక్ లో నేను ఒక చిన్న అలర్ట్ ఫంక్షన్ రాస్తా. ఈ అలర్ట్ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే జావా స్క్రిప్ట్ నుంచి వస్తుంది. ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ Yes, sir. HTML లోనే ఉంది, కానీ అలర్ట్ అనేది Yes, sir. మాత్రం జావా స్క్రిప్ట్. Yes, yes, అవుట్ సైడ్ నువ్వు డబుల్ కోట్స్ ఇచ్చేసావు ఆల్రెడీ. ఎక్కడ ఇచ్చావు? ఆన్ క్లిక్ కి డబుల్ కోట్స్ ఇచ్చేసావు. yes. ఆన్ క్లిక్ కి డబుల్ కోట్స్ ఇచ్చేసావు. అలర్ట్ కి డబుల్ అవును. కోట్స్ ఇవ్వకూడదు, అప్పుడు సింగిల్ కోట్స్ ఇవ్వాలి. Okay. యూ క్లిక్డ్ ఆన్ మీ, యూ క్లిక్డ్ ఆన్ మీ, నువ్వు నన్ను క్లిక్ చేసావురా బాబు అంటది. ఏమంటది? ఎప్పుడైతే నువ్వు బటన్ క్లిక్ చేస్తావో చిన్న అలర్ట్ వస్తుంది. ఏ అలర్ట్ వస్తుంది అంటే జావా స్క్రిప్ట్ రిలేటెడ్ అలర్ట్ వస్తుంది. Yes, sir. ఈ అలర్ట్ వచ్చేది మాత్రం జావా స్క్రిప్ట్ నుంచే, రిమెంబర్. Okay. ఇప్పుడు ఇది ఇన్లైన్ చేస్తే అంటే ఇప్పుడు ఎలిమెంట్ లెవెల్లోనే ఉంది, ఓన్లీ బటన్ ఉంది. నా దగ్గర బాడీలు ఏం లేవు. ఇంకా బాడీలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవు, ఓన్లీ బటనే ఉంది. కానీ బటన్ కూడా ఒక జావా స్క్రిప్ట్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఎప్పుడైతే నువ్వు బటన్ని క్లిక్ చేస్తావో అప్పుడు దాకా పనిచేయదు అది. నువ్వు క్లిక్ చేయనంత వరకు పనిచేయదు అది. క్లిక్ చేయనంత వరకు పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో అప్పుడు పనిచేస్తుంది. ఏమని పనిచేస్తుంది? యూ Yes. క్లిక్డ్ ఆన్ మీ, నువ్వు నన్ను క్లిక్ చేసావురా బాబు అంట. ఓకే. అంటే ఇది జావా స్క్రిప్ట్. ఇప్పుడు వచ్చే అలర్ట్ బాక్స్ ఏదైతే ఉందో అది జావా స్క్రిప్ట్. ఇది ఫంక్షనల్. ఇది HTML కాదు, ఇది CSS కాదు. Yes. ఇది HTML అసలు కానే కాదు, ఇది CSS అసలు కానే కాదు. ఇది జావా స్క్రిప్ట్. అంటే నువ్వు ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తావో ఒక అలర్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా. ఈ అలర్ట్ ఫంక్షన్ అనే ఈ ఫంక్షన్ ఉంది కదా, పర్టికులర్ ఫంక్షన్ అలర్ట్ అనేది, ఈ అలర్ట్ ఫంక్షనే జావా స్క్రిప్ట్ కి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. Yes. ఎందుకు? సింపుల్ అలర్ట్స్ షో చేయడానికి మాత్రమే. సరే సరే, ఇంకొకటి తీసుకుంటా ఎలిమెంట్, H1 తీసుకుంటా. వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్, వెల్కమ్ టు మోహన్స్. ఓకే చాలే, వెల్కమ్ టు మోహన్స్. సరే, ఈ H1 కి నేను ఆన్ మౌజ్ ఓవర్ అంట. ఆన్ మౌజ్ ఓవర్ అంటే మౌజ్ ఓవర్ ఎప్పుడైతే చేస్తానో, నేను Yes. ఎప్పుడైతే మౌజ్ ఓవర్ చేస్తానో అప్పుడు నాకు ఒక అలర్ట్ రావాలి. అలర్ట్ యూ హోవర్డ్ ఆన్ మీ, యూ హోవర్డ్ ఆన్ మీ. యూ హోవర్డ్ ఆన్ మీ అంటే నువ్వు నా మీద హోవర్ చేసావని చెప్తుంది అది. ఏది? H1. నువ్వు H1 మీద Yes, హోవర్ sir. చేయక ముందు పనిచేయదు ఇది. నువ్వు H1 మీద ఎప్పుడైతే హోవర్ చేస్తావో, మౌస్ ని హోవర్ చేస్తావో అప్పుడు ఈ ఫంక్షన్ పనిచేస్తుంది. ఓకే, లెట్ మీ సీ. ఓకే, దీన్ని క్లోజ్. సరే, ఇప్పుడు క్లిక్ చేస్తే క్లిక్ ఈవెంట్, హోవర్ చేస్తే హోవర్ చేసా, మౌస్ ని హోవర్ చేసా. Forward event. యూ హోవర్డ్ ఆన్ మీ, యూ హోవర్డ్ ఆన్ మీ. ఇది ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అప్ప. అంటే ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఏంటంటే నువ్వు ఎలిమెంట్ బై ఎలిమెంట్ జావా స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఎలిమెంట్స్ Yes. ఉన్నాయో అన్ని టైమ్స్ నువ్వు ఈవెంట్స్ రాసుకుంటూ వెళ్ళాలి. Yes. సో రియల్ టైంలో ఇది ఎక్కడ వాడరు. రియల్ టైంలో ఎక్కడ Yes. వాడరు. రియల్ టైంలో వాడేది ఏం తెలుసా? ఈ రెండు కూడా కాదు. రియల్ టైంలో వాడేది బాడీ ఆన్లోడ్ వాడతారు. రియల్ టైంలో ఎప్పుడైనా ఒక పేజ్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ప్రాంప్ట్ వస్తుంది కదా, ఫిల్ యువర్ ఈమెయిల్, ఫిల్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది కదా. Yes. ఏదైనా కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ట్రై చేస్తారు. లైక్ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అంటారు. అంటే ఇక్కడ బాడీకి కూడా ఒక ఈవెంట్ ఉంది, ఆన్ లోడ్ అని ఒక ఈవెంట్ ఉంది. ఆన్ లోడ్, ఈ ఆన్ లోడ్కి ఒక ప్రాంప్ట్, ఏదైనా ఒక ప్రాంప్ట్ రాసేసి ప్రాంప్ట్ తగిలిచ్చేస్తాం. ప్రస్తుతానికి అలర్ట్ రాస్తున్నాను, Okay. లేటర్ ఏంటంటే మనము ప్రాంప్ట్ రాద్దాం. బాడీ Okay. లోడెడ్. ఇప్పుడు నీకు ఏంటంటే బాడీ లోడ్ అవ్వగానే ఫస్ట్ ఎప్పుడైతే నీకు HTML లోడ్ అవుతుందో ఫస్ట్ బాడీ ఆన్ లోడ్ ఈవెంట్ పనిచేస్తుంది. ఇదన్నీ Yes, క్లోజ్ sir. చేస్తే సార్ రీఫ్రెష్ చేస్తే ఏమైంది? Yes. ఫస్ట్ బాడీ లోడెడ్ అని వచ్చింది. అసలు నీకు బాడీలో ఏ ఎలిమెంట్లు ఉన్నాయో నీకు సంబంధం లేదు. ముందే వచ్చేసింది. బాడీలో ఉన్న ఎలిమెంట్లో మనకు సంబంధం లేదు, కానీ బాడీలో ఒక ఈవెంట్ పనిచేసింది. బాడీకి ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ ఏంది? ఆన్ లోడ్ ఈవెంట్. Yes. ఆన్ లోడ్ ఈవెంట్ నుంచి బాడీ లోడెడ్ అని చెప్పింది అది. Yes, sir. రైట్? క్లియరా? Clear. రైట్. నెక్స్ట్ ఐ గో త్రూ ద ఇన్లైన్ జావాస్క్రిప్ట్, ఇంటర్నల్ జావాస్క్రిప్ట్. ఇన్లైన్ అండర్స్టాండ్ కదా? Yes, sir. Clear. ఓకే, సూపర్. నెక్స్ట్ ఐ గో ఫర్ ద ఇంటర్నల్ జావాస్క్రిప్ట్. ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అంటే ఏం చెప్పాను? స్క్రిప్ట్ అని చెప్పి రాయాలని చెప్పాను.
Yes, yes. Okay, next I go through the internal JavaScript. Internal JS dot HTML. Super. Okay, I took the program and give the heading internal JS. Right. ఓకే, ఇంటర్నల్ జేఎస్కి ఏం చెప్పాను, స్క్రిప్ట్ అని ట్యాగ్ రాయాలని చెప్పా, రిమెంబర్ కదా? Yes, sir. Yes. యా, స్క్రిప్ట్ అని ట్యాగ్ రాస్తా. ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ అలర్ట్ బాక్స్, ఒక చిన్న అలర్ట్ బాక్స్. ఓకే, అలర్ట్. ఓకే, లెట్ మీ గివ్ సంథింగ్ లైక్ ఇంటర్నల్ జేఎస్ లోడెడ్. అంతే, ఏమి సెమీకోలన్స్ ఏం పని లేదు. ఇంటర్నల్ జేఎస్ లోడెడ్ అంటే నీకు ఎప్పుడైతే బాడీ లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇంటర్నల్ జేఎస్ కూడా లోడ్ అయిపోతుంది. Okay. ఇంటర్నల్ జేఎస్ లోడెడ్ అని ఒక చిన్న అలర్ట్ బాక్స్ పెట్టా. వాట్ దిస్ అలర్ట్ ఈస్ యాక్చువల్లీ షోయింగ్ ఫర్ యూ. ఇంటర్నల్ జేఎస్ లోడెడ్. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో సంతోష్. ఓకే, ఇక్కడ నేను బాడీకి కూడా ఆన్లోడ్ ఈవెంట్ పెడతా. Okay. బాడీకి కూడా ఆన్లోడ్ ఈవెంట్ పెడతా. అంటే ఇంటర్నల్ జేఎస్ ఫస్ట్ పని చేస్తుందా లేకపోతే ఇన్లైన్ జేఎస్ ఫస్ట్ పని చేస్తుందా అనే దానికి నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. Okay. అలర్ట్ బాడీ లోడెడ్. బాడీ ఎప్పుడైనా కూడా విండో తర్వాతే లోడ్ అవుతుంది. ఓకే, Yes. బాడీ ఎప్పుడు కూడా విండో తర్వాత లోడ్ అంటే ఫస్ట్ నీకు ఏ See, అలర్ట్ వస్తుంది? inline చేసే ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీ ఇన్లైనే. ఎందుకంటే ఇన్లైన్ ఇంటర్నల్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లేదు సిఎస్ఎస్ లాగా ఆలోచించబాకు నువ్వు. ఓకే. ఇది సిఎస్ఎస్ కాదు, ఇది జావా స్క్రిప్ట్. Yes, sir. ఇది జావా స్క్రిప్ట్ బా. ఇప్పుడు చూడు ఒకసారి, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చూడు. ఇంటర్నల్ ఈజ్ లోడెడ్. ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది? ఓకే, రిఫ్రెష్. ఏం లోడ్ అవుతుంది ఫస్ట్? ఇంటర్నల్. సిఎస్ఎస్ ప్రాసెస్ డిఫరెంట్, జావా స్క్రిప్ట్ Yes. ప్రాసెస్ డిఫరెంట్. Okay. సిఎస్ఎస్ లో అయితే ఇన్లైన్ ఫస్ట్, Yes. తర్వాత ఏదైనా సెలెక్టర్స్ లో తర్వాత ఐడి ఫస్ట్, తర్వాత Yes. క్లాస్ ఫస్ట్, Class అట్లా first. అట్లా ఒక తర్వాత ప్రియారిటీ tag. ఉంది అక్కడ. అది Yes. సిఎస్ఎస్ ప్రియారిటీ. Yes. జావా స్క్రిప్ట్ ప్రియారిటీ అది కాదు. జావా స్క్రిప్ట్ ప్రియారిటీ అది కాదు. నీకు ఏదన్నా Okay. ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఉంటే ఫస్ట్ అవి లోడ్ అవుతాయి, తర్వాతే బాడీ దగ్గరకు పోతుంది. అంటే బాడీ Okay. లోడెడ్ లాస్ట్ అనమాట. వీటన్నిటి తర్వాత బాడీ లోడ్ అవుతాయి. సో Okay. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, నేను ఆ స్ట్రక్చర్ చెప్తా, Okay. క్లియర్ చెప్తా. దానికే డామ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఆ Yes, డామ్ sir. ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తా. ఓకే, ఫైన్. సో ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇంటర్నల్ కూడా అయింది, తర్వాత బాడీ Body. లోడెడ్. క్లియర్ Yes. క్లియర్, నో Clear. క్వరీ ఆన్ దిస్. Yes. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అయినా సరే బాడీ వెయిట్ అంటిల్ ద స్క్రిప్ట్స్ లోడెడ్. మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ అన్ని లోడ్ అయిన తర్వాత బాడీ లోడ్ అవుతుంది. Yes, sir. నీ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ అన్ని లోడ్ అయిన తర్వాత బాడీ లోడ్ అవుతుంది. సో దాన్ని డామ్ ఆర్కిటెక్చర్ అంటారు. డామ్ ఆర్కిటెక్చర్ తర్వాత చెప్తా నీకు, కమింగ్ ఇప్పుడే చెప్తా, ఇవాళ చెప్తా. సరే, ఇప్పుడు Okay. ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఫస్ట్ వర్క్ అవుతుంది కదా, Yes. తర్వాత బాడీ లోడ్ అవుతుంది కదా. Yes. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ రాస్తాను చూడు. ఎక్స్టర్నల్ రాస్తాను. ఓకే, టేక్ న్యూ సిరిటాస్ ఎక్స్టర్నల్ js.html. ఎక్స్టర్నల్ జేఎస్. ఓకే, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, మనము యాక్చువల్గా జేఎస్ ఫైల్ని సపరేట్గా క్రియేట్ చేయాలి, అవునా? Yes, sir. Separate create చేసి సపరేట్గా ఇంపోర్ట్ క్రియేట్ చేసి ఇక్కడ లింక్ ఇంపోర్ట్ చేయాలి. చేసుకోవాలి, లింక్ చేయాలి, అదే సోర్స్ ఇవ్వాలి. సోర్స్. ఓకే, ఇప్పుడు ఫైల్ డాట్ జేఎస్ అని ఒక సపరేట్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఫైల్ డాట్ జేఎస్. ఇక్కడ ఒక చిన్న అలర్ట్ రాస్తాం, ఏం లేదు, అలర్టే, ప్రస్తుతానికి అలర్ట్ మీద వర్క్ చేద్దాం. ఎక్స్టర్నల్ లోడింగ్. ఎక్కడో ఫైల్ డాట్ జేఎస్లో సపరేట్గా ఎక్స్టర్నల్ లోడింగ్ అని ఒక ఫైల్ని క్రియేట్ చేసేసా. సో దాన్ని తీసుకొచ్చి ఈ ఎక్స్టర్నల్ ఫైల్లో లోడ్ చేస్తా. ఓకే, ఎలా? స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఎస్ఆర్సి ఫైల్ డాట్ జేఎస్ వచ్చేసింది.
ఫైల్ డాట్ జేఎస్ వచ్చేసింది. క్లియర్. సో ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ కదా, ఇక్కడ నేను హెడ్డింగ్ పెడతా ఎక్స్టర్నల్ జేఎస్ అని, ఎక్స్టర్నల్ జేఎస్ అని హెడ్డింగ్ పెడతా. అంటే ఇప్పుడు నువ్వు ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఏ జేఎస్ ఫైల్ పనిచేసింది? ఒకటే ఉంది ఆడ, ఉంది ఎక్స్టర్నల్, ఇంకేం లేవు. Yes, sir. ఇన్లైన్ లేదు, Yes. ఇంటర్నల్ లేవు, ఏం లేవు. Yes. ఓకే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, ఎక్స్టర్నల్ ఈజ్ లోడింగ్. External loading. అంతే, ఇంక ఉన్నది ఒకటే జేఎస్ ఫైల్, అదే లోడ్ అవుతుంది. లేదు, నా ఆలోచన వేరు మారింది. నా ఆలోచన ఏంది, నేను ఇక్కడ ఇంటర్నల్ కూడా లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, లోడ్ ఇంటర్నల్ జేఎస్, ఇంటర్నల్ కూడా లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, స్క్రిప్ట్ అనే ట్యాగ్ రాసుకుంటా. అంతే కదా, ఇంటర్నల్ ఉంటుంది కదా. Yes, sir. అలర్ట్ ఇంటర్నల్ లోడింగ్. ఇప్పుడు చెప్పు, విచ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫస్ట్? ఇది సిఎస్ఎస్ External. కాదు, ఇది సిఎస్ఎస్ కాదు, ఇది జావా స్క్రిప్ట్. ఇది సిఎస్ఎస్ First line, కాదు, ఇది జావా స్క్రిప్ట్. first internal, ఫస్ట్ internal, ఇంటర్నల్, తర్వాత external, last కి body. బాడీ ప్రస్తుతానికి బాడీలు ఏం లేదు. First ప్రస్తుతానికి ఉన్నాయి internal, రెండే. first ప్రస్తుతానికి internal, ఉన్నాయి తర్వాత రెండే. external. ప్రస్తుతానికి ఉన్నాయి రెండే, ఫస్ట్ ఇంటర్నల్ తర్వాత ఎక్స్టర్నల్. External. ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సిఎస్ఎస్ కూడా ఎలా పని చేసేది, కాకపోతే సిఎస్ఎస్ లో మనకు వచ్చేది అవుట్పుట్ కాబట్టి, ఒక డెకరేషన్ కాబట్టి డెకరేషన్ ఫైనల్ కనిపిస్తుంది. కానీ ఇది జావా స్క్రిప్ట్ ఏంటంటే Yes. ఎగ్జిక్యూషన్ 1 by 1, స్టెప్ బై స్టెప్. Yes. ఓకే, ఇప్పుడు ఇన్లైన్ కూడా పెడతా, దీనికి పెట్టినా ఆన్ లోడ్ అని. Yes. అంటే ఇక్కడ ఏంటంటే నీకు చెప్పాలనుకుంటుంది అంటే ప్రియారిటీ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. Yes, sir. ఆన్ లోడ్ లో కూడా అలర్ట్ అనేది చెప్పేసి బాడీ లోడెడ్ అని చెప్తా. బాడీ లోడెడ్. ఇప్పుడు చెప్పు, విచ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫస్ట్ ఫర్ యూ? Internal, external, body. ఎగ్జాక్ట్లీ, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, బాడీ. అంటే బాడీ అనేది వెయిట్ చేసిద్ది, వెయిట్ కోసం వెయిట్ చేసిద్ది. ఏదైనా స్క్రిప్ట్స్ ఉంటే ఆ స్క్రిప్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుని తర్వాత నేను లోడ్ అవుతాలే అంటది. బాడీ వెయిట్ అనమాట. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, తర్వాత ఎండ్ ఆఫ్ ద డే బాడీ. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే డామ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని డామ్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే డామ్ ఆర్కిటెక్చర్ లో ఏమైందంటే బాడీ అనే ప్రియారిటీ లాస్ట్ లో ఉంటది. బాడీ ప్రియారిటీ కన్నా ముందు విండో ప్రియారిటీ ఉంటుంది, విండో ప్రియారిటీ కన్నా ముందు బ్రౌజర్ ప్రియారిటీ ఉంటుంది. ఓకే, నీకు డామ్ చెప్తాలే, డామ్ చెప్తే నీకు అర్థమవుతుంది. ఇది క్లియరా? ఇప్పుడు Yes, sir, ఇదే clear. కాన్సెప్ట్ నేను సిఎస్ఎస్ లో చేస్తే, ఫస్ట్ ఇది ఇన్లైన్ కే ప్రియారిటీ ఇచ్చుకుంటుంది. ఇన్లైన్ కే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్లైన్ లేకపోతే లాస్ట్ లో లైన్ ఎక్స్టర్నల్ బై ఉంటే లైన్, ఎక్స్టర్నల్ వస్తుంది. లైన్ బై లైన్ ఉంటే లాస్ట్ లైన్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది. అది ఓవర్ రైడ్ ఓవర్ రైడ్ అయిపోతుంది. కానీ జావా స్క్రిప్ట్ ఇది, జావా స్క్రిప్ట్ లో Yes. అలా కాదు. అసలు బాడీ కన్నా ముందు మేమిద్దరం ఉన్నామని చెప్తారు వీళ్ళు, ఎవరు? ఇంటర్నల్, Yes. ఎక్స్టర్నల్. ఓకే. సో మా ఇద్దరు తర్వాతే నీ పని అంటారు. సో మేము కూడా ఏంటంటే లైన్ బై లైన్ వెళ్తాం. ఫస్ట్ ఏం వెళ్తాను, ఇంటర్నల్ వెళ్తా అంటది, ఈ అలర్ట్ వచ్చింది. తర్వాత నేను వెళ్తా అంటది, ఇది రెడీగా ఉంటుంది. వీటన్నిటి తర్వాతే ఇన్లైన్కి వెళ్తాయి. ఓకే. క్లియరా? క్లియర్. రైట్. ఇప్పుడు నేను డామ్ ఆర్కిటెక్చర్ చెప్తా, డామ్ ఆర్కిటెక్చర్ లోకి వెళ్తా. ఇవి క్లియర్ కదా, ఇంటర్నల్, ఓన్లీ ఇంటర్నల్, ఎక్స్టర్నల్. Clear. ఎక్స్టర్నల్ తో పాటు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ తో పాటు మళ్ళీ ఇన్లైన్, మూడు కంబైన్ చేసి చెప్పేసా. అంటే స్టైల్ Yes, sir. స్క్రిప్ట్ ప్రియారిటీ ఎలా ఉంటుంది అనేది నీకు అర్థం కావాలి ఫస్ట్. అర్థమైంది. స్టైల్ ప్రియారిటీ వేరు, స్క్రిప్ట్ ప్రియారిటీ వేరు. ఎస్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి అబ్బా జావా స్క్రిప్ట్కి. ఓకే, జేఎస్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ డిఫైన్ చేయడానికి, అంటే ఏదైనా ప్రింట్ అవుట్పుట్ చేయడానికి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏంటంటే అలర్ట్ బాక్స్. మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం అలర్ట్ మీద, సరే దాన్ని రాద్దాం. అలర్ట్ తర్వాత ప్రాంప్ట్ అని ఉంటుంది. ప్రాంప్ట్, దీని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ అని ఉంటుంది. కన్సోల్ డాట్ లాగ్.
దీని తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఉంటుంది. డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఈ 4 ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. జేఎస్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి ఎందుకంటే ఓన్లీ అవుట్పుట్స్ చూపించడానికి మాత్రమే పనిచేస్తాయి. ఓన్లీ ఫర్ అవుట్పుట్ షోయింగ్. ఓకే. సో అలర్ట్ అవుట్పుట్ ఎక్కడ చూపిస్తుంది, ప్రాంప్ట్ అవుట్పుట్ ఎక్కడ చూపిస్తుంది, కన్సోల్ లాగ్ అవుట్పుట్ ఎక్కడ చూపిస్తుంది, డాక్యుమెంట్ రైట్ అవుట్పుట్ ఎక్కడ చూపిస్తుంది, 1 by 1 అవుట్పుట్ చూపించడానికి, టు షో ద అవుట్పుట్స్ అనమాట. అంతే. ఓకే. 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 అలర్ట్ అవుట్పుట్ నీకు ఆల్రెడీ తెలుసు. మనం ఏం చేసాం అలర్ట్ అవుట్పుట్కి, అది విండో లెవెల్లో తీసుకుంటుందని చెప్పా కదా. సరే డామ్ ఆర్కిటెక్చర్ చెప్తాలే దీని తర్వాత. ఎనీవే ఓకే. ఓకే, లెట్ మీ లైట్ ద అలర్ట్ బాక్స్. అలర్ట్ బాక్స్ ఒకసారి రాసుకుందామా? అది ఆల్రెడీ అయిపోయింది. అర్థమైంది. లేదు లేదు, అంటే అది దాన్ని ఎలా రాయాలి, దాని బేస్ ఏంటి? ఓకే. ఓకే. ఓకే, alert is predefined function for JavaScript for JS. ఓకే, అది ప్రీడిఫైన్డ్ అంట. కానీ అలర్ట్ ని 2 టైప్ లో రాయొచ్చు మనం. అలర్ట్ యూ కెన్ గివ్ సింగిల్ కోట్స్. అలర్ట్ ని నువ్వు సింగిల్ కోట్స్ లో రాయొచ్చు, లేదా అలర్ట్ ని నువ్వు డబుల్ కోట్స్ లో కూడా రాయొచ్చు. అలర్ట్ ని నువ్వు సింగిల్ కోట్స్ లో రాయొచ్చు, లేదంటే అలర్ట్ ని నువ్వు డబుల్ కోట్స్ లో కూడా రాయొచ్చు. అంటే జావాస్క్రిప్ట్ లో ఫెసిబిలిటీ ఉంది. జావాస్క్రిప్ట్ లో ఫిజిబిలిటీ ఉంది. అంటే సింగిల్ కోడ్తో రాసినా ఓకే. వచ్చింది అలర్ట్, డబుల్ కోడ్తో రాసినా వచ్చింది అలర్ట్. ఓకే. ఈ ఫిజిబిలిటీ ఉంది నీకు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో, అలర్ట్ కమింగ్ ఫ్రమ్ విండో, నాట్ ఫ్రమ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ నుంచి రావట్లేదు అది. డాక్యుమెంట్ అంటే ఏం లేదు, HTML డాక్యుమెంట్. కానీ HTML కన్నా ముందు విండో లోడ్ అవుతుంది. HTML కన్నా ముందు విండో లోడ్ అవుతుంది. సో అందుకని అలర్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విండో. alert is coming from window. సరే, ఈ విండో ఏంటి, డాక్యుమెంట్ ఏంటి అనే నీకు ఒక క్వశ్చన్ ఉందేమో, దానికి సంబంధించి నేను ఒక ఆర్కిటెక్చర్ గీస్తా ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రౌజర్ అబ్బా, ఇది బ్రౌజరు. ఏ వెబ్ అప్లికేషన్ అయినా బ్రౌజర్ మీదగా పనిచేసేది. ఏ అప్లికేషన్ బ్రౌజర్ మీదగా పనిచేసేది. అవునవును. బ్రౌజర్ తర్వాత ఒక కాంపోనెంట్ ఉంది, ఆ కాంపోనెంట్ పేరే విండో. ఇది బ్రౌజర్ తర్వాత ఒక కాంపోనెంట్ ఉంది, ఆ కాంపోనెంట్ పేరే విండో. అంటే విండో అనేది విజిబిలిటీ లేదు, విండో విజిబిలిటీ కాదు, కనపడదు మనకి. దానికి అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. విండో అనేది బ్యాక్ ఎండ్ లో ఉంటుంది, బ్రౌజర్ మీద ఉంటుంది, మనకు కనిపించదు. దిస్ ఇస్ నాట్ విజిబుల్ ఎలిమెంట్. విండో ఇస్ నాట్ విజిబుల్ ఎలిమెంట్. కానీ ఆన్ టాప్ ఆఫ్ ద విండో దెర్ ఇస్ వన్ మోర్ ఎలిమెంట్ కాల్డ్ డాక్యుమెంట్ అనమాట. మనకు కనిపించేదంతా డాక్యుమెంటే. మనం చూస్తున్నాం కదా వెబ్ పేజ్ మీద, ఒక HTML ఒక ఎలిమెంట్ కానీ, హెడ్డింగ్ కానీ, పారాగ్రాఫ్ కానీ, ఒక ఫామ్ కానీ, ఒక టేబుల్ కానీ, ఇవన్నీ చూస్తున్నాం కదా. అవన్నీ ఉండేది ఎక్కడంటే డాక్యుమెంట్ మీద. అవన్నీ ఉండేది డాక్యుమెంట్ మీద. డాక్యుమెంట్ కన్నా ముందు ఒక విండో ఉంది, విండో కన్నా ముందు ఒక బ్రౌజర్ ఉంది. అంటే బ్రౌజర్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. బ్రౌజర్ ఏంటంటే హిస్టరీ, నావిగేషన్స్ అవన్నీ చెక్ చేస్తుంది. విండో ఏంటంటే నోటిఫికేషన్స్ అవన్నీ చెక్ చేస్తుంది. నువ్వు సైట్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా నీకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఉందబ్బా, యూట్యూబ్కి వెళ్తావు, యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, పైన నోటిఫికేషన్స్ ఒక 10-15 కనిపిస్తూ ఉంటాయి. అంటే మనము ఆన్ చేసి ఉన్నా ఆన్ చేయకపోయినా నోటిఫికేషన్స్ ఆల్రెడీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అవునవును. లొకేషన్ ఉంది, లొకేషన్ ఆన్ చేసి లొకేషన్ ఆన్ చేసి పెట్టుకున్నావు, నువ్వు బ్రౌజర్ క్లోజ్ చేసుకున్నావు, నువ్వు బ్రౌజర్ క్లోజ్ చేసుకున్నా లొకేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. బిహైండ్ ఆఫ్ ద బ్రౌజర్ సమ్ లొకేషన్ ఈస్ ట్రాకింగ్ అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద విండో అనమాట. ఓకే. కానీ ఇప్పుడు డాక్యుమెంట్ మీద మరి ఏమేమి ఉన్నాయి మనకు తెలిసినాయి కదా. డాక్యుమెంట్ మీద ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంట్ మీద మనకు తెలిసినాయి కదా. ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్ మీద? హెడ్ బాడీయే కదా. ఏముంటాయి డాక్యుమెంట్ మీద? డాక్యుమెంట్ అంటేనే HTML. డాక్యుమెంట్ అంటేనే HTML. దానిలో ఉండేవి 2 ఎలిమెంట్స్, ఒకటి హెడ్, బాడీ ఉంటాయి. సో బాడీ లోపల నువ్వు ఏం కావాలంటే రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ లో నేను ఏం డిక్లరేషన్ చేయట్లే,
బాడీలో ఒక Hmm. పారాగ్రాఫ్ రాసుకుంటానా టేబుల్ రాసుకుంటానా అది నా ఇష్టం. కానీ ఈ పారాగ్రాఫ్ కానీ ఈ టేబుల్ కానీ ఎక్కడ రాస్తున్నాను? ఇన్ ద బాడీ, In నాట్ the ఇన్ ద body. హెడ్. ఇన్ ద బాడీ, Yes. నాట్ ఇన్ ద హెడ్. Yes. క్లియరా? Clear. సో Clear. ఇక్కడ నువ్వు బ్రౌజర్ లెవెల్ అంటే బ్రౌజర్ లెవెల్లో పనిచేసే జావా స్క్రిప్ట్ నే బామ్ అంటారు. బామ్ అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్, బామ్ ఆపరేషన్స్ అంటారు. విండో మీద చేసే ఆపరేషన్స్ ఏంటంటే వామ్ అంటారు, అంటే విండో ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. కాకపోతే డాక్యుమెంట్ మీద పనిచేసే డాక్యుమెంట్ మీద పనిచేసే జావా స్క్రిప్ట్ మొత్తాన్ని డామ్ అంటారు, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, డామ్. Okay. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. డామ్ అంటారు. ఇప్పుడు మనము నెక్స్ట్ పర్ఫార్మ్ చేయబోయే ఆపరేషన్స్ అన్ని డామ్ ఆపరేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎలిమెంట్ ఉంది, ఒక ఎలిమెంట్ కి సిఎస్ఎస్ చేంజ్ చేయాలి, లేకపోతే ఒక ఎలిమెంట్ కి టెక్స్ట్ చేంజ్ చేయాలి, ఒక ఎలిమెంట్ ని ఫ్లిప్ చేయాలి, లేకపోతే ఒక ఎలిమెంట్ ని డిఫరెంట్ ఆపరేషన్ చేయాలి, ఒక ఎలిమెంట్ ని క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా డామ్ ఆపరేషన్సే, నాట్ బామ్, నాట్ వామ్. Okay, sir. క్లియరా? అంటే ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇంటర్నల్ గా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ హెచ్టిఎంఎల్. HTML. అది ఏం లేదు, అది హెచ్టిఎంఎల్ మాత్రమే. అంటే మనకి నార్మల్ హెచ్టిఎంఎల్ కేసులో అది హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ కేసులో దాని పేరు డాక్యుమెంట్. Okay. Okay. జావా స్క్రిప్ట్ కేసులోకి వస్తే అది డాక్యుమెంట్ అయిపోద్ది. అంటే ఇక్కడ నీకు స్ట్రక్చర్ ఎలా ఉందంటే నేను క్లియర్ గా నీకు డయాగ్రమాటిక్ గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది విండో అనుకో కొద్దిసేపు, ఇది నా వెబ్ పేజ్ అనుకో కొద్దిసేపు, దీని విండో అనుకో. విండో మీద ఏముందబ్బా? విండో మీద ఏముంది? Window సారీ మీద సారీ 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 బ్రౌజర్. browser మీద window. ఇది బ్రౌజర్. బ్రౌజర్ మీద, బ్రౌజర్ వెనక వాళ్ళ బ్రౌజర్ కి ఇంటిగ్రేట్ అయ్యి ఒక విండో ఉంది. మనకు అది కనిపించదు, నాట్ విజిబుల్. బట్ విజిబుల్ ఎలిమెంట్స్, విజిబుల్ ఎలిమెంట్ ఏంటి? విజిబుల్ ఎలిమెంట్ ఏంటి Document. అంటే ఓన్లీ డాక్యుమెంట్ మాత్రం విజిబుల్ ఎలిమెంట్. ఇది మాత్రం మనకు విజిబుల్. డాక్యుమెంట్ మాత్రమే మనకు విజిబుల్. ఇది డాక్యుమెంట్. Yes. ఇది డాక్యుమెంట్ మాత్రం మనకు విజిబుల్. మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్ని డాక్యుమెంట్ మీద చేస్తాం. కాకపోతే ఇట్లా అలర్ట్ బాక్సెస్ అని ఉన్నాయి కదా, ఈ అలర్ట్ బాక్సెస్ అన్ని విండో నుంచి వస్తాయి. అలర్ట్స్ కానీ ప్రాంప్ట్స్ కానీ ఇవన్నీ విండోస్ నుంచి వస్తాయి, డాక్యుమెంట్ నుంచి Okay. రావాయి. Okay. డాక్యుమెంట్ నుంచి రావు, నో క్వశ్చన్. ఈ అలర్ట్స్ కానీ ప్రాంప్ట్స్ కానీ ఇవన్నీ కూడా విండో నుంచి వస్తాయి. కన్సోల్ డాట్ లాగ్ అని ఉంది, కన్సోల్ డాట్ లాగ్ కూడా విండో మీద పనిచేస్తుంది. Okay. Okay. కానీ ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ మాత్రమే డాక్యుమెంట్ టాప్ లెవెల్లో పనిచేసింది. ఫస్ట్ ప్రియారిటీ బ్రౌజర్, ఇన్ దాట్ విండో, ఇన్ దాట్ డాక్యుమెంట్. క్లియరా? Oh, yes, sir. Clear. Okay, so now I can able to place n number of elements on top of the document. On document నేను ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు కదా, నాకు ప్రాబ్లం లేదు కదా. I prepare Yes, the sir. head, I prepare the body. In the body I Yes. prepare the hyperlinks. In the body I can prepare the tables. In the body I can prepare the forms. That is Yes, my sir. wish. That is my wish. Yes. సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ని ఏం పిలుస్తారంటే డామ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏమంటారు? DOM architecture. డామ్ ఆర్కిటెక్చర్. కానీ నువ్వు ఎక్కడైనా గూగుల్లో వెతుక్కో, ఏ ఇమేజ్లోనే వెతుక్కో, ఈ బ్రౌజర్ కానీ విండో కానీ ఎవరు చూపిరు, ఓన్లీ డామ్ మాత్రమే చూపిస్తారు. Yes, sir. డామ్ అంటే డాక్యుమెంట్ మీద ఉన్న ఎలిమెంట్స్ కి నువ్వు ఏదైతే ఫంక్షనింగ్ చేయాలో అది మాత్రం చూపిస్తారు. కానీ దాని Yes, sir. వెనకాల ఒక విండో ఉంది, దాని వెనకాల ఒక బ్రౌజర్ ఉంది, దానికి కొన్ని జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే బ్రౌజర్ sir. మీద పనిచేసే కొన్ని జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అలానే Okay. విండో మీద పనిచేసే కొన్ని జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇవి Yes. మాత్రం నీకు ఎక్కడ ఎవరు చూపించరు. Okay. Okay. లిటరల్లీ అండర్స్టాండ్ ఇట్. Yes. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇదంతా సారీ, లెట్ మీ సేవ్ దిస్ యాజ్ అ డామ్ ఆర్కిటెక్చర్ సేవ్ చేసేస్తా. ఓకే, డామ్ ఆర్కిటెక్చర్ ఫైన్. ఎట్లా ఇమేజ్ సేవ్ అయిపోయింది. కమ్ టు ద పాయింట్. ఇక్కడ పాయింట్కి వస్తాయి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు డామ్ ఆర్కిటెక్చర్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఈ అలర్ట్ ఉంది కదా, ఈ అలర్ట్ అసలు బాడీకి Yes. సంబంధం లేదు. బాడీకి సంబంధం Yes, లేదు. sir. బాడీ లోడ్ అయ్యి కన్నా ముందే అలర్ట్ కాల్ అయిపోతుంది. Yes, sir. ఈవెన్ ప్రాంప్ట్ కూడా అంతే.
బాడీ లోడ్ అయ్యే ముందు ప్రాంప్ట్ లోడ్ అయిపోతుంది. ఎస్ కన్సోల్ డాట్ లాగ్ అనేది కూడా బాడీ కన్నా ముందే ఫామ్ అయిపోతుంది. అంటే ఈ అలర్ట్ వచ్చేసి ఏ లెవెల్లో పనిచేస్తుంది? విండో లెవెల్. విండో లెవెల్. ప్రాంప్ట్ విండో లెవెల్. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ విండో లెవెల్. విండో లెవెల్. సో ఈ 3 విండో లెవెల్లో పనిచేస్తాయి అబ్బా. డాక్యుమెంట్ డాట్ రైట్ డామ్ లెవెల్. డామ్ లెవెల్. సూపర్. అంటే డాక్యుమెంట్ లెవెల్. ఎస్ సారీ, డాక్యుమెంట్ లెవెల్. ఇది ఒక్కటి మాత్రమే డాక్యుమెంట్ లెవెల్లో పనిచేస్తుంది. ఎస్ క్లియరా? క్లియర్స్. సూపర్. ఇప్పుడు అలర్ట్ అనేదానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అలర్ట్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది కదా, దానికి ఆ సింగిల్ కోడ్స్ డబుల్ కోడ్స్ ఎలా పనిచేస్తాయి ఏంటనేది రాద్దాం. ఓకే, లెట్ మీ గో సేవ్ ఇట్ as alert .html. ఓకే, ఇక్కడ నేను క్లియర్గా ఇస్తున్నా అలర్ట్ అని. ఓకే, స్క్రిప్ట్ రాసేస్తా డైరెక్ట్గా. స్క్రిప్ట్ 2 అలర్ట్స్ రాస్తానబ్బా. ఒకటి సింగిల్ కోడ్స్ రాస్తా, ఒకటి డబుల్ కోడ్స్ రాస్తా. హలో మోహాన్స్ ఈజ్ మై ఫస్ట్ అలర్ట్. 1 more అలర్ట్ డబుల్ కోడ్స్ రాస్తా. అంటే రెండిటికి సింగిల్ కోడ్ రాసినా పనిచేసేది, డబుల్ కోడ్ రాసినా పనిచేసేది. హలో మోహాన్స్, వెల్కమ్ టు JS. 2 అలర్ట్ బాక్సెస్ ఉన్నాయి, రిమెంబర్. ఫస్ట్ అలర్ట్ బాక్స్ విత్ సింగిల్ కోడ్స్, సెకండ్ అలర్ట్ బాక్స్ విత్ డబుల్ కోడ్స్, బట్ బోత్ ఆర్ వర్కింగ్ ఫైన్. ఓకే, నౌ ఐ వాంట్ టు గివ్ ద డాక్యుమెంట్. అంటే బాడీలో కూడా రాద్దాము. ఆన్ లోడ్ అలర్ట్ బాడీ లోడెడ్. ఇప్పుడు చెప్పు, ఏది లోడ్ అయితే ఫస్ట్ హలో మోహాన్స్, తర్వాత హలో మోహాన్స్ వెల్కమ్ టు JS, లాస్ట్ బాడీ లోడెడ్. ఎందుకంటే స్క్రిప్ట్ లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ స్క్రిప్ట్ లోడ్ అయితే అది మనకు తెలుసు, కానీ స్క్రిప్ట్ లో కూడా మళ్ళీ బ్రౌజర్ లో, అది బ్రౌజర్ లో లేదు. బ్రౌజర్ తర్వాత విండో ఉంది, విండోలో అలర్ట్ ఉంది. విండోలో ఉన్న అలర్ట్స్ ఫస్ట్ కాల్ అవుతాయి. విండో లెవెల్ అలర్ట్స్ ఫస్ట్ కాల్ అవుతాయి. అంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఫస్ట్ హలో మోహాన్స్ వెల్కమ్ టు JS, దెన్ బాడీ లోడెడ్. అంటే బాడీ ఏంటంటే లాస్ట్ లో లోడ్ అవుతుంది. బాడీ ప్రియారిటీ వచ్చేసి లాస్ట్. బాడీ కన్నా ముందు సమ్ స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ పనిచేస్తుంది అనమాట. గెటింగ్ మై పాయింట్? అండర్స్టూడ్. వెరీ క్లియర్. సూపర్. రైట్. ఓకే, సరే. ఇప్పుడు నేను ప్రాంప్ట్ రాస్తా. ఇది ఓకే, అలర్ట్ ఓకే కదా. సరే, ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ CSS లో కూడా ఒక స్క్రిప్ట్ రాస్తే, మళ్ళీ ఎక్స్టర్నల్ కింద రాస్తే మళ్ళీ ఎక్స్టర్నల్ లాస్ట్ లో కాల్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్నల్ కాల్ అయ్యి తర్వాత ఎక్స్టర్నల్ కాల్ అవుతుంది. అది ఆల్రెడీ చెప్పాను నీకు ప్రీవియస్ గా. స్క్రిప్ట్ లోడింగ్ ప్రాసెస్ అంతా. సరే, ఇప్పుడు ప్రాంప్ట్ అనే ఒక మెసేజ్ ఉంది కదా, తర్వాత ఈ ప్రాంప్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ప్రాంప్ట్ ఏం చేసింది, దాని కథ ఏంది. ప్రాంప్ట్ ఏంటంటే, దిస్ ఈస్ JS predefined method. This is JS predefined method using for show prompt for user. Show prompt for user. And one more thing, it will take input from the user. It will take input from user. అంటే ఎవరు యూజర్ అంటే నేను నువ్వు. ఓకే, ఫ్రమ్ యూజర్. కానీ ప్రాంప్ట్ కి ఎంటర్ చేసి ఏ వాల్యూ అయినా సరే ఒక వేరియబుల్లో సేవ్ చేసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. ప్రాంప్ట్ అనేది ఏంటంటే మెమరీలో సేవ్ అవుతుంది, ర్యామ్ లో స్టోర్ అవుతుంది. ప్రాంప్ట్స్ ఏం చేయాలంటే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, తర్వాత చెప్తాది. ఓకే, ప్రాంప్ట్ values can be stored with a variable.
ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. వేరియబుల్లో స్టోర్ అవ్వకపోతే నువ్వు ప్రాంప్ట్ రాసి కూడా ఉపయోగం ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ అంట. ఎంటర్ యువర్ నేమ్ అంటే సంతోష్ అంటావు. మరి సంతోష్ ఏడైపోద్ది? ర్యామ్లో ఉంటుంది. కానీ నేనేమంటాను, Yes, sir. సంతోష్ నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా. మై నేమ్ ఇస్ సంతోష్ అని. Yes. Yes. మై నేమ్ ఇస్ సంతోష్ అని ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా. సో మై నేమ్ ఈజ్ ప్లస్ ఆ వేరియబుల్ నేమ్ అది ఇచ్చుకోవాలి. మళ్ళీ ప్రాంప్ట్ Yes, కూడా sir. అంతేనప్ప. ప్రాంప్ట్ కూడా సేమ్. ప్రాంప్ట్ కూడా అంతే. అలర్ట్ ఎలా ఉందో ప్రాంప్ట్ కూడా అంతే. ప్రాంప్ట్ సింగిల్ కోట్స్. జావా స్క్రిప్ట్ కూడా ఫ్లెక్సిబిలిటీ రెండు ఉన్నాయి. ఇది జావాలో ఉండదు. జావాలో ఏంటంటే అన్ని డబుల్ కోట్స్లోనే ఉంటాయి. మళ్ళీ పైథాన్లో అంటావా సింగిల్ కోట్స్ ఉంది, డబుల్ కోట్స్ ఉంది, ట్రిపుల్ సింగిల్ కోడ్ ఉంది, ట్రిపుల్ డబుల్ కోడ్ కూడా ఉంది. బట్ జావా స్క్రిప్ట్ Okay. ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్. Okay. ఓకే ప్రాంప్ట్ డబుల్ కోట్స్. నేను డబుల్ కోట్స్ లో రాయొచ్చు ప్రాంప్ట్. ఏం కాదు. సింగిల్ కోడ్లో రాసినా ఓకే ఏం కాదు. డబుల్ కోడ్లో రాసినా ఓకే ఏం కాదు. ఓకే లెట్స్ టేక్ ద ప్రోగ్రామ్ ఫర్ ద ప్రాంప్ట్. ప్రాంప్ట్ కు ప్రోగ్రామ్ రాద్దాం. ఐ విల్ షో. సేవ్ ఇట్. ఓకే ఐ విల్ గివ్ ద ప్రోగ్రామ్ నేమ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ డాట్ HTML. ఏం లేదు సింపుల్గా రాస్తాను. ఇప్పుడు ప్రోగ్రామ్ నేమ్ ఏం పెడతానంటే ప్రాంప్ట్ అని పెడతా. ఏం లేదు ప్రాంప్ట్. సరే ఎట్లా స్క్రిప్ట్ రాసుకోవాలి కాబట్టి స్క్రిప్ట్ రాసుకుంటా. ప్రాంప్ట్ మళ్ళీ నువ్వు ఈవెంట్ ఇవ్వడానికి లేదు. అంటే నువ్వు బాడీలోకి వెళ్ళి ఆన్లోడ్ అని పెట్టి ఏది రాయడానికి లేదు. Okay. Okay. Prompt is a it is a kind of thing. It is a kind of prompt to taking the input from the user. అది నువ్వు బాడీ ఆన్లోడ్కి వెళ్ళి ప్రాంప్ట్ అంటే కుదరదు. ఇప్పుడు ఆన్లోడ్కి వెళ్తే అలర్ట్ రాస్తావు. ఓకే Yes, sir. సరే అది కూడా చూపిస్తాలే నేను ఎలా ఉంటుంది ఏంటనేది. సరే సరే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్ అంటావు. ఏంది ఎంటర్ యువర్ నేమ్ అంటావు. సరే ఇప్పుడు నేను నేమ్ని ఫైనల్గా ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాక్యుమెంట్ అలర్ట్ నేమ్. ఏదైతే నేమ్ నువ్వు ఎంటర్ చేసినావో ఐ వాంట్ టు సీ లైక్ మై నేమ్ ఈస్ then plus name. My name is something. Execute it. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. ఓపెన్ లైవ్ సర్వర్. ఏం అడుగుతుంది అది? అలర్ట్ వేరు ప్రాంప్ట్ వేరు. Yes, sir. అలర్ట్ ఏంటంటే ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మెసేజ్ ఇచ్చింది ఓకే కొడితే వెళ్ళిపోతుంది. ప్రాంప్ట్ అలా కాదు. ప్రాంప్ట్ ఏంది నీ నుంచి ఇన్పుట్ అడుగుతుంది. అది నువ్వు ఎంటర్ చేయాల్సిందే. ఎంటర్ యువర్ నేమ్. నీ నేమ్ ఎంటర్ చేయి. Yes. సో Yes, sir. ఓకే ఐ ఎంటర్ మోహాన్స్. ఐ ఎంటర్ మోహాన్స్ అని ఎంటర్ చేసా. ఏమవుతుంది? మై నేమ్ ఇస్ మోహాన్స్. సరే నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. ఎంటర్ యువర్ నేమ్ సంతోష్. ఇఫ్ ఐ గివ్ ద నేమ్ సంతోష్, మై నేమ్ ఇస్ సంతోష్. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే నీ పేరు ఎంటర్ చేస్తావు. ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే మోహాన్స్ ఎంటర్ చేస్తా. ఈ ప్రోగ్రామ్ ని ఇంకొక పర్సన్ ఎంటర్ చేస్తే ఆ పర్సన్ యొక్క నేమ్ ఎంటర్ చేస్తాడు. అంటే ఏంటంటే ప్రాంప్ట్ అనేది ఏంది, ఇట్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. క్లియరా? సరే ఓకే లెట్ మీ గివ్ ద ప్రాంప్ట్ ఫర్ బాడీ ఆన్లోడ్ లో ఏదైనా ప్రాంప్ట్ ట్రై చేద్దామా? బాడీ ఆన్లోడ్ లో ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఏమేమి తప్పేముంది? లేదు కదా. ప్రాంప్ట్ ఎంటర్ యువర్ లొకేషన్. బట్ లొకేషన్ అనేది ఇక్కడ నేను ఒక లొకేషన్ అనే వేరియబుల్లో సేవ్ చేస్తాను. వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు సరే ఆన్లోడ్లో ప్రాంప్ట్లో నుంచి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము లొకేషన్ అని. ఆ లొకేషన్ ఎక్కడ వాడాలి? ఎక్కడో చోట డాక్యుమెంట్ డాట్ రైట్ అని పెట్టేసుకో. ఇక్కడ డాక్యుమెంట్ డాట్
ఇక్కడ రాయకూడదు, స్క్రిప్ట్లో రాయాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ లొకేషన్. ఒకవేళ లొకేషన్ నువ్వు ఎంటర్ చేస్తే అది వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది, లొకేషన్ వేరియబుల్లో కూర్చుంటుంది. am I right? ఎస్ సార్. సరే చూద్దాం అసలు ఇది కరెక్టా కాదా. అసలు మనము ఈ ప్రాంప్ట్ అనేది ఆన్లోడ్లో రాయొచ్చా లేదా చెక్ చేద్దాం. ఓపెన్ ఇన్ దిస్, ఎంటర్ యువర్ నేమ్ మోహన్స్. మై నేమ్ ఇస్ మోహన్స్. enter your location Hyderabad. Nothing, not workout. ఎస్ సార్. నాట్ వర్కౌట్ అంటే నీకు అలర్ట్స్ మాత్రమే, అంటే ఈవెంట్స్ మాత్రమే పనిచేస్తాయి ఈ ఇన్లైన్కి. నువ్వు ప్రాంప్ట్ కానీ ఇంకా ఏదైనా చెత్త రాస్తే పనిచేయదు ఎక్కడ ఇన్లైన్కి. ఏదో చేద్దాం అనుకుంటున్నావు, జావా స్క్రిప్ట్ ఏదో చేద్దాం అనుకుంటున్నావు, అది అవ్వదు. ఓకే. క్లియర్. సో ఇక్కడ నువ్వు వర్క్ చేసుకోవాల్సింది ఏంది, ఓన్లీ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ కానీ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ కానీ వర్క్ చేసుకో. ఫర్ దాట్ ఎస్ సార్. ప్రాంప్ట్స్ కోసం. Yes. క్లియర్ అబౌట్ ప్రాంప్ట్. ఎస్. ఇప్పుడు అలర్ట్ కి ప్రాంప్ట్ కి డిఫరెన్స్ అర్థమైందా నీకు? అర్థమైంది సార్, క్లియర్ అర్థం. రైట్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది, ఇది console.log. console.log అంటే ఏంటి, అది ఏంటి, దాని కథ ఏంటి? console.log ఇంకా డాట్ పెట్టలేదు, ఎందుకంటే .html ఇవ్వాలి కాబట్టి నేను డాట్ పెట్టట్లా. console.log HTML. ఓకే ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి console.log. ఓకే నేను బాడీలో స్క్రిప్ట్ రాస్తా. స్క్రిప్ట్ ఓపెన్, స్క్రిప్ట్ క్లోజ్. console.log. ఇప్పుడు ఈ console.log లో నేను మై నేమ్ ఈస్ మోహాన్స్. ఓకే వన్ మోర్ console.log. I am from India. ఓకే టూ మెసేజెస్ ఇచ్చా. ఎక్కడ ఇచ్చాను, console.log లో ఇచ్చా. If I execute the program, these two outputs you can able to see. కానీ ఎక్కడ కనిపించట్లా నీకు. ఇక్కడ కన్సోల్ అవుట్పుట్స్ నీకు బాడీ మీద ఎక్కడ కనిపించవు. ఎక్కడ కనిపిస్తాయి, రైట్ క్లిక్ చేయాలి, ఇన్స్పెక్టర్కి వెళ్ళాలి, కన్సోల్, ఇక్కడ కన్సోల్ అనే ఆప్షన్ ఉంది, ఈ బటన్ వచ్చి కన్సోల్ ఆప్షన్. ఇప్పుడు చూడు ఏమొచ్చింది, మై నేమ్ ఇస్ మోహన్స్, I am from India. My name is Mohansh, I am from India. These two lines are actually there from the console window. Am I clear? Yes sir. Am I clear? Yes sir, clear. This is about the console. Console is not browser front, console is browser back. Yes sir. Behind of the browser console is basically working for. Yes. Right? అంటే కన్సోల్ అనేది బ్రౌజర్ కి ఫ్రంట్ లో పనిచేయదు. కన్సోల్ అనేది బ్రౌజర్ కి బ్యాక్ ఎండ్ లో ఉన్న ఇంజన్, ఆ ఇంజన్ మీద కన్సోల్ అవుట్పుట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే రైట్. సరే బా, ఈ కన్సోల్ కి చాలా ప్రొసీజర్ ఉంది. కన్సోల్ మీద ఇంకెక్కువ మాట్లాడుకోవాలి మనం. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఆన్ కన్సోల్. ఓకే ఈ కన్సోల్ గురించి మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాము. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆన్ దిస్. వన్ థింగ్ సంతోష్, ఇప్పుడు ఈ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేస్తున్నావా మీ ఫ్రెండ్స్ కి? నేను చేస్తాను సార్. ఆల్రెడీ చాలా మంది గ్రూప్ లో అయితే, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు, నాకు చెప్పారు కూడా. ఓకే జాయిన్ అవ్వమని చెప్పు. మనం ఎందుకంటే జర్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము నవంబర్. నేను చెప్పా మిషన్ లెర్నింగ్ ఏమైనా చెప్తారని చెప్తే చాలా మంది జాయిన్ అయ్యారు సార్. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. క్లాసులకి ఏమైందంటే ఒకసారి అటెండ్ కాకపోతే రికార్డులు వింటా అని చెప్పారు. సూపర్. అంటే ఎనీవే ముందైతే గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పు. గ్రూప్ లో జాయిన్ అయ్యారు సార్ ఆల్రెడీ, వాట్సాప్ గ్రూప్ లో. వాళ్ళకి టైం ఉంటే అటెండ్ అవ్వమని చెప్పు, లేకపోతే యూట్యూబ్ లో యూట్యూబ్ లో నేను చెప్పా. గ్రూప్ లో జాయిన్ అయ్యారు. తర్వాత ఈ రోజు అటెండ్ అవ్వలేమనంటే అటెండ్ అవ్వలేకపోతే రికార్డు కూడా అయ్యి యూట్యూబ్ లో పెడతారు, అవన్నీ వినమని చెప్పాను. సరే సబ్స్క్రిప్షన్స్ కావాలి సంతోష్. నువ్వు సోషల్ మీడియాలో కూడా చేయొచ్చు కదా.
ఓకే సార్. నేను చెప్తా సార్. నీకు ఉంది ఈ కదా ఛానల్ వాట్సాప్? కూడా లేదు, ఆ! నీకు ఉంది ఫేస్బుక్ సార్. ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మన క్లాసెస్ లింక్ అందులో పెట్టేసి సబ్స్క్రైబ్ అంటే వెళ్ళిపోతుంది కదా. ఓకే సార్. ఓకే సార్. నేను పెడతా సార్ అలా. ఇవాళ చేపించా. ఓకే. సరే, ఇవాళ ఇప్పుడు ఏమేమి ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఇన్లైన్ జావాస్క్రిప్ట్. చెప్తాను. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్, డాము, అలర్ట్స్, ప్రాంప్ట్స్, ప్రాంప్ట్స్, కన్సోల్. కన్సోల్. కన్సోల్ మీద ఇంకా చాలా ఉంది కథ, మళ్ళీ యెస్. మాట్లాడుకున్నారు. యెస్. రేపు సార్ ఇది క్లాస్ ఉందమ్మా. డామో సార్? రేపు క్లాస్ ఉంది, సాటర్డే కదా, రేపు క్లాస్ అదే ఉంది. సాటర్డే ఉంది. యెస్ సార్. డామ్ ఆర్కిటెక్చర్ డెఫినేషన్ ఏమన్నా రాస్తారా సార్? సరే, కొంచెం మళ్ళీ ఈజీగా. చూద్దాంలే. ఓకే. ఓకే. రైట్. ఓకే సార్. హ్యావ్ ఎ గుడ్ డే అమ్మా. థ్యాంక్స్. సంతోష్, నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అదే చేస్తా సార్ నేను. లేదు, నీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంటాయి కదా. ఉన్నాయి సార్. అందులో ఇప్పుడు ఏం చేస్తావంటే మన ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే ఆ ప్లేలిస్ట్ మీద ఒక లింక్ వస్తుంది, ఒక షేర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అవును సార్. ఆప్షన్ తీసుకుని వెళ్ళి దానిలో పోస్ట్ చేసేసి. నేను వాళ్ళందరికీ అట్లనే షేర్ చేసే సార్. నేను మీ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లేలిస్టే షేర్ చేశాను నేను వాళ్ళకి. చేసేయి. ఫేస్బుక్ లో చేసేసాయి, ఇన్స్టాగ్రామ్ లో చేసేయి, లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ లో కూడా చేసేయి. ఇంకా ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ లో కూడా చేసేయి. ఓకే సార్. ఓకే అమ్మా, ప్రాక్టీస్ ఓకే చేయి ఇంతవరకు. ఓకే సార్. 6 టాపిక్లు చెప్పాను, 6 టాపిక్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి. షూర్ సార్. నీకు ఒక హాఫ్ అన్ అవర్ లో నీకు రికార్డు కూడా అప్లోడ్ చేసేస్తా. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, రైట్.